How are you all? I hope you guys are doing well and great. I'm your Rizwan. So basic గా మనం ఇన్ఈక్వాలిటీ అనే టాపిక్ ని స్టార్ట్ చేసాము. లాస్ట్ 2 వీడియోస్ ని ఇన్ఈక్వాలిటీ క్లాసెస్ ని రీజనింగ్ బై రిజ్వాన్ ఇన్ తెలుగు అనే ఛానల్ లా అప్లోడ్ చేశాను. ఐ హోప్ మీరు ఇంకా చూడలేదు అంటే ఒకసారి మన ఛానల్ కి విజిట్ చేయండి అండ్ ఆ వీడియోస్ చూడండి. కనుక మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే, కంటెంట్ బాగుంది, క్లాసెస్ బాగా చెప్తున్నాము అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఆప్టిట్యూడ్ క్లాసెస్ అండ్ ఏమైతే జనరల్ అవేర్నెస్ క్లాసెస్ ఉండే కదా, అవి కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ఈ పర్టికులర్ క్లాస్ లా, ఈ ఇన్ఈక్వాలిటీ అనే క్లాస్ లా మనం ఏం చూడబోతున్నాము అంటే మ్యాజిక్ బాక్స్ ట్రిక్. ఏం చూడబోతున్నాము? మ్యాజిక్ బాక్స్ ట్రిక్. సో ఈ మ్యాజిక్ బాక్స్ ట్రిక్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదా. సో ఇన్ఈక్వాలిటీస్ లా కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. సో ఏమైతే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటారు చూసారా, సో ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ని సాల్వ్ చేయడం కోసం మ్యాజిక్ బాక్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ కూడా ఒక స్టోరీ ఫార్మాట్ లా ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రేటర్ అంటే బాయ్ ఫ్రెండ్, గ్రేటర్ ఈక్వల్ అంటే గర్ల్ ఫ్రెండ్, లెస్సర్ అంటే బాయ్ ఫ్రెండ్, లెస్సర్ ఈక్వల్ అంటే గర్ల్ ఫ్రెండ్. సో వీళ్ళిద్దరు కలిసి బయటకు వెళ్ళొచ్చు, వెళ్తే ఆన్సర్ గ్రేటర్ అవుతాడు. అలా కాదు అనేసి వీళ్ళు ముగ్గురు కూడా కలిసి బయటకు వెళ్ళొచ్చు, అప్పుడు కూడా ఆన్సర్ గ్రేటర్ అవుతాడు. అలా కాకుండా మన గ్రేటర్ లేకుండా మన ఈక్వల్ గ్రేటర్ ఈక్వల్ మాత్రమే బయటకు వెళ్ళారు అంటే ఆన్సర్ మాత్రం గ్రేటర్ ఈక్వల్ అవుతుంది. సో అలాగే ఇక్కడ కూడా లెస్సర్ ఈక్వల్ బయటకు వెళ్ళారు అనుకోండి, ఆన్సర్ లెస్సర్ అవుతుంది. అలా కాదనేసి లెస్సర్ ఈక్వల్ ముగ్గురు కలిసి బయటకు వెళ్ళినా కానివ్వండి, ఆన్సర్ లెస్సరే అవుతుంది. అలా కాకుండా లెస్సర్ లేకుండా లెస్సర్ ఈక్వల్ వెళ్ళారు అనుకోండి, ఆన్సర్ లెస్సర్ ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో మొత్తం డీటెయిల్ గా నేను మీకు స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ మ్యాజిక్ బాక్స్ ని ఇలాగ మాత్రమే గుర్తు పెట్టుకోండి. నేను ఎలా అయితే ఫామ్ చేశాను కదా, ఫస్ట్ వన్ గ్రేటర్ ఈక్వల్ లెస్సర్ ఈక్వల్. సో మీరు దీన్ని ఇలాగే గుర్తు పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలాగే గుర్తు పెట్టుకున్నారు అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఆ గ్రేటర్ ప్లేస్ లో, ఆ ఈక్వల్ ప్లేస్ లో, ఆ లెస్సర్ ఈక్వల్ ప్లేస్ లో, ఆ గ్రేటర్ ఈక్వల్ ప్లేస్ లో, ఆ లెస్సర్ ప్లేస్ లో ఏమైతే కోడ్స్ వస్తాయి కదా, ఆ కోడ్స్ ని ప్లేస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ప్రాబ్లమ్ ని అండ్ ద సేమ్ టైం ఆ స్టేట్మెంట్స్ ని, ఆ కంక్లూజన్స్ ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫైన్ గైస్, ఆర్ యు గైస్ ఎక్సైటెడ్ టు టేక్ ద క్వశ్చన్స్? ఎక్సైటెడ్ ఉన్నారా క్వశ్చన్స్ తీసుకోవడానికి? సో ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి. విత్ అప్డేటెడ్ కంటెంట్ తెలుగులో ఎవరు కూడా ఇంకా మీకు అంత మంచిగా ఇస్తలేరు. సో ఫ్రీ క్లాసెస్, ఐఎమ్ నాట్ టెలింగ్, ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ ఫ్రీ క్లాసెస్, ఇంత మంచి కంటెంట్ మీకు ఎక్కడ తెలుగులో దొరకట్లేదు ఇంత డిజిటల్ గా. సో ఫస్ట్ టైం మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక 2 వీడియోస్ మాత్రమే ఇంకా అప్లోడ్ చేశాము. రెగ్యులర్ గా మా క్లాసెస్ ని ఫాలో అప్ చేయండి. మీ ప్రిపరేషన్ ని మేము చూసుకుంటాం. ఓకే, ఇదేంటి కోడెడ్ ఇన్ఈక్వాలిటీ. ఏంటమ్మా? కోడెడ్ ఇన్ఈక్వాలిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీలో ఏమైతుంది అంటే కొన్ని కోడ్స్ ఉంటాయి, ఇస్ నథింగ్ బట్ సింబల్స్ ఉండే. ఆ సింబల్స్ అంటే ఏంటి, ఆ సింబల్ మీనింగ్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేసి ఈ కోడ్ కి ఇన్ఈక్వాలిటీని డీకోడ్ చేసి మనం క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. ఓకే ఫస్ట్ చూడండి, నేను ఆల్రెడీ డీకోడ్ చేశాను. మీకోసం మళ్ళీ ఎలా డీకోడ్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫస్ట్ చూడండి, $8 అన్నాడు. ఏమన్నాడమ్మా? $8 అన్నాడు. సో $8 యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇస్ నెయిదర్ గ్రేటర్ అండ్ నార్ స్మాలర్. అంటే ఏంటి? గ్రేటర్ కాదు, అలా అని స్మాలర్ కూడా కాదు. సో ఇక్కడ చూడండి, బేసికల్ మన 3 ఫ్రెండ్స్ కదా, గ్రేటర్, లెస్సర్, ఈక్వల్. గ్రేటర్ కాదు, లెస్సర్ కాదు, అప్పుడు ఏమైతుందమ్మా? డాలర్ అంటే ఈక్వల్ అవుతుంది. తర్వాత ఏ ఎట్ బి, దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఈజ్ నైదర్ గ్రేటర్ నార్ ఈక్వల్. అటు గ్రేటర్ కాదు, ఇటు ఈక్వల్ కూడా కాదు. ఓకేనా? చూడండి, గ్రేటర్ కాదు, అలా అని ఈక్వల్ కాదు, అప్పుడు ఏం మిగిలింది ఇక్కడ? లెస్సర్. సో దీన్ని మనం ఏమనుకుంటాం? లెస్సర్ అనుకుంటాం. అలాగే A% B
ఏ ఈజ్ నెయిదర్ స్మాలర్ నార్ ఈక్వల్. స్మాలర్ కాదు, ఈక్వల్ కాదు. అప్పుడు ఏం మిగిలిందమ్మా? గ్రేటర్ మిగిలింది. సో గ్రేటర్ అనుకుంటాం. ఏ ఏ ఏ స్టార్ బి అంటే ఏంటి? ఏ ఈజ్ నాట్ స్మాలర్ దెన్ బి. సో ఇక్కడ ఏమైతుంది? ఈ 3 సింబల్స్ అయిపోయినాయి. ఇంకా మనకి ఏం మిగిలింది? గ్రేటర్ ఈక్వల్ అండ్ లెస్సర్ ఈక్వల్. చూడండి, ఇక్కడ స్మాలర్ కాదు అన్నాడు. ఇక్కడ స్మాలర్ కాదు అంటే ఏం మిగులుతుంది? గ్రేటర్ గ్రేటర్ ఈక్వల్ మిగులుతుంది. సో ఇప్పుడు ఏమైతుంది? ఇక్కడ గ్రేటర్ గ్రేటర్ ఈక్వల్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ బి అన్నాడు, గ్రేటర్ కాదు అన్నాడు. ఇంకేం మిగిలిందమ్మా? లెస్సర్ లెస్సర్ ఈక్వల్. ఇక్కడ ఏమైతుంది? లెస్సర్ లెస్సర్ ఈక్వల్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, గ్రేటర్ అన్నాను. గ్రేటర్ ఒక సింబల్ ఏంటి? గ్రేటర్ ఒక సింబల్ ఏంటి? పర్సెంటేజ్. సో ఈ గ్రేటర్ ప్లేస్ ఇక్కడ ఏం చేశాను? పర్సెంటేజ్ ని ప్లేస్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ గ్రేటర్ ఈక్వల్ ఉంది. గ్రేటర్ ఈక్వల్ ఎక్కడ ఉంది? ఇక్కడ గ్రేటర్ ఈక్వల్ ఉంది. గ్రేటర్ ఈక్వల్ కోడ్ ఏంటి? స్టార్. ఓకే, స్టార్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. తర్వాత ఏముందమ్మా? ఈక్వల్ ఉంది. ఈక్వల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది ఈక్వల్. సో ఈక్వల్ యొక్క కోడ్ ఏంటి? డాలర్. డాలర్ ని ప్లేస్ చేసుకున్నాను. తర్వాత ఇంకేమున్నాయి? లెస్సర్. సో లెస్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది లెస్సర్. ఇక్కడ లెస్సర్ ఉంది. లెస్సర్ యొక్క కోడ్ ఏంటి? ఎట్. ఇక్కడ ప్లేస్ చేసుకున్నాము. తర్వాత ఇంకేముంది? లెస్సర్ ఈక్వల్ ఉండే. సో లెస్సర్ ఈక్వల్ కోడ్ ఏంటి? హ్యాష్. హ్యాష్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని ఈ 2 బాక్సెస్ ని ప్లేస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే మ్యాజిక్ ట్రిక్ తో మనం ఏం చేస్తాము అంటే క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తాం. నేను ఆల్రెడీ చెప్పాను, స్టార్ట్ చేయకముందే చెప్పాను. ఓకేనా? సో సేమ్ మనం ఏమనుకుంటాము అంటే ఈ పర్సెంటేజ్ ని గ్రేటర్ అనుకుంటాం, స్టార్ ని గ్రేటర్ ఈక్వల్ అనుకుంటాము, ఇక డాలర్ ని ఈక్వల్ అనుకుంటాము, డాలర్ ని ఈక్వల్ అనుకుంటాము, ఎట్ ద రేట్ ని లెస్సర్ అనుకుంటాము, దీన్ని హ్యాష్ ట్యాగ్ అనుకోండి. ఓకేనా? ఇఫ్ ఈ 2 బయటకు వెళ్ళాయి అనుకోండి, ఆన్సర్ ఇది అవుతుంది. అలా కాకుండా ఈ 3 బయటకు వెళ్ళాయి అనుకోండి, ఆన్సర్ ఇదే అవుతుంది. అలా కాకుండా ఇది లేకుండా వీళ్ళిద్దరు బయటకు వెళ్ళారనుకోండి, ఆన్సర్ ఇది అవుతుంది. అలాగే వీళ్ళు ముగ్గురు బయటకు వెళ్ళారనుకోండి, ఆన్సర్ ఇదే అవుతుంది. అలా కాదని వీళ్ళిద్దరు బయటకు వెళ్ళారనుకోండి, ఆన్సర్ ఇదే అవుతుంది. ఇది లేకుండా వీళ్ళిద్దరు బయటకు వెళ్ళారనుకోండి, ఆన్సర్ ఇది అవుతుంది. ఓకేనా? అలా ఇందాక ఎలా అయితే అనుకున్నామో సేమ్ అదే విధంగా దీన్ని అనుకుంటాము. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాము అంటే క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేద్దాము అంటే క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. సింపుల్, పెద్దగా ఏం లేకుండే. వెళ్తే గ్రేటర్ వెళ్ళాలి, గ్రేటర్ ఈక్వల్ వెళ్ళాలి, లేదా ఈక్వల్ వెళ్ళాలి. అలా కాదు అనుకుంటే లెస్సర్ వెళ్ళాలి, లెస్సర్ ఈక్వల్ వెళ్ళాలి, ఈక్వల్ వెళ్ళాలి. సో వీళ్ళు వెళ్తే వీళ్ళు ముగ్గురు వెళ్ళాలి, వీళ్ళు ముగ్గురు వెళ్ళాలి. వెళ్తే గ్రేటర్ ఈక్వల్ వెళ్ళాలి, లేదా లెస్సర్ ఈక్వల్ వెళ్ళాలి. లేదు అంటే లెస్సర్ ఈక్వల్ వెళ్ళాలి, లేదు అంటే లెస్సర్ ఈక్వల్ వెళ్ళాలి, లేదు అంటే గ్రేటర్ ఈక్వల్ వెళ్ళాలి. వీళ్ళు మాత్రమే వెళ్ళాలి. వీళ్ళు కాకుండా వీళ్ళ మధ్యలోకి ఇంకెవ్వడు వచ్చినా గానీ, వీళ్ళు కాకుండా వీళ్ళ మధ్యకి ఎవరు వచ్చినా ఆన్సర్ రాంగ్ అవుతుంది. అంటే గ్రేటర్ ఈక్వల్ వెళ్ళినప్పుడు లెస్సర్ వచ్చినా కానివ్వండి, గ్రేటర్ ఈక్వల్ బయటకు వెళ్ళినప్పుడు లెస్సర్ వచ్చినా కానివ్వండి, ఇలా వీళ్ళు వచ్చారనుకుంటే అది రాంగ్ అవుతుంది. వాళ్ళు వెళ్తున్నారు అంటే రైట్ అవుతుంది. ఓకే, గ్రేటర్ ఈక్వల్ వీళ్ళు ముగ్గురు మాత్రమే కనిపించాలి. వీళ్ళు ముగ్గురు కాకుండా వీళ్ళు ముగ్గురు మధ్యలో ఎవరు కనిపించినా రాంగ్. వీళ్ళిద్దరు కానీ వీళ్ళు అక్కడ ఇద్దరు ఉండని, ఇద్దరు ఉండని, ముగ్గురు ఉండని, ఓట్ ఎవర్ దట్. ఇక్కడ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉండాలి. లెస్సర్ ఈక్వల్. ఇక్కడ కూడా వీళ్ళు ముగ్గురు మాత్రమే, వీళ్ళు ముగ్గురు ఇద్దరని ఉండని, వీళ్ళు మాత్రమే. వీళ్ళు కాకుండా వీళ్ళు ఇందులోకి వచ్చిన రాంగే, వీళ్ళు కాకుండా వీళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ అది రాంగ్ అవుతుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎలా డీకోడ్ చేసుకోవాలి అనేసి. ఆఫ్టర్ డీకోడింగ్ దట్ మనం ఏం చేద్దాము అంటే క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. సో వన్స్ అగైన్ చూడండి, ద ఫస్ట్ క్వశ్చన్ వాస్ సేమ్ ఎట్లయితే మనకు ప్రీవియస్ ఉండే కదా, సేమ్ అట్లనే ఉండే. సేమ్ ఎట్లయితే మనకు ప్రీవియస్ లో క్వశ్చన్స్ ఉండే కదా, స్టేట్మెంట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ తర్వాత ఏమి ఇచ్చాడు? కంక్లూజన్ ఇచ్చాడు. సో స్టేట్మెంట్ ని బేస్ చేసుకోవాలి, కంక్లూజన్ ని సాల్వ్ చేయాలి. స్టేట్మెంట్ ని బేస్ చేసుకోవాలి, కంక్లూజన్ ని సాల్వ్ చేయాలి. యాజ్ సింపుల్ అంతే కదా. ఇంతకంతా కూడా మనం అదే చేసాం, ఇప్పుడు కూడా అదే చేస్తాం. సో చూడండి, స్టేట్మెంట్ చూడండి. ఓకే ఫైన్. ఫస్ట్ దీన్ని డీకోడ్ చేసుకోండి. మీరు దీన్ని డీకోడ్ చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్ కదా, డైరెక్ట్ గా మనం ప్రో లెవెల్కి వెళ్ళకూడదు. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో వన్స్ నేను ఏం చేస్తాను అంటే మీకు బేసిక్ లెవెల్ నేర్పిస్తాను. బేసిక్ గా ఎలా సాల్వ్ చేసుకోవాలి అని స్లోగా నేర్పిస్తాను. ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేపిస్తాను కదా. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే స్లోగా స్టెప్ బై స్టెప్ నీట్ గా క్లీన్ గా అర్థమయ్యే విధంగా చేసుకుంటూ వెళ్దాం. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి,
ఆబ్వియస్ గా మీకే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాక్టీస్ చేస్తున్నారా, ఆబ్వియస్ స్పీడ్ మీకే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ చూడండి, లైక్ ఫస్ట్ మనం ఈ బాక్స్ డ్రా చేసుకుందాం. గ్రేటర్, గ్రేటర్ ఈక్వల్, ఈక్వల్, లెస్సర్, లెస్సర్ ఈక్వల్. ఈ 2 బాక్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ డీకోడ్ చేసుకున్న బాక్స్, మ్యాజిక్ బాక్స్ రెండు కూడా పక్క పక్కన ఉన్నాయి. ఇప్పుడు చూడు, దీన్ని రాసుకోండి, స్టేట్మెంట్ ని రాసుకుందాం. పి స్టార్ అన్నాం. స్టార్ అంటే ఏంటమ్మా? గ్రేటర్ ఈక్వల్ క్యూ. క్యూ పర్సెంటేజ్ అన్నాం. పర్సెంటేజ్ అంటే ఏంటమ్మా? గ్రేటర్. గ్రేటర్ ఎస్ అన్నాం. ఎస్ తర్వాత ఏంటమ్మా? ఎట్ ఉంది. ఎట్ అంటే ఏంటమ్మా? లెస్సర్. లెస్సర్ టీ అన్నాం. తర్వాత టీ హ్యాష్ పి అన్నాం. టీ హ్యాష్ అంటే ఏంటి? లెస్సర్ ఈక్వల్. ఓకే, లెస్సర్ ఈక్వల్ ఇలా రాసుకున్నాం. సో ఇక్కడ ఏంటి? వి వి పర్సెంటేజ్ పి, వి వి హ్యాష్ పి ఉంది. పర్సెంటేజ్ అంటే ఏంటి? గ్రేటర్. హ్యాష్ అంటే ఏంటి? హ్యాష్ అంటే ఏంటి? లెస్సర్ ఈక్వల్. ఫైన్ ఫైన్ ఫైన్. ఈ క్వశ్చన్ చూస్తుంటే మీకు ఏదో గుర్తొస్తుంది కదా? ఈ క్వశ్చన్ చూస్తుంటే మీకు ఏదో గుర్తొస్తుంది కదా? ఎస్, మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్న టాపిక్, నిన్న క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం మనం. నిన్న ఏం టాపిక్ చెప్పాను నేను? ఎయిదర్ ఆర్ కేస్ చెప్పాను కదా? ఎయిదర్ ఆర్ కేస్ లా 3 కండిషన్స్ ఉండే. లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను. ఎయిదర్ ఆర్ కేస్ లా 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి? ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా? ఇచ్చిన కంక్లూజన్ లా 2 ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి. కంక్లూజన్స్ ఎలిమెంట్స్ సేమ్ కనిపిస్తున్నాయి కంక్లూజన్ లో? సార్ కనిపిస్తున్నాయి, పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి. విపి రెండు కనిపిస్తున్నాయి విపి లాగా. ఓకే, తర్వాత చూడండి, తర్వాత ఏం చెప్తాను నేను? ఇచ్చిన రెండు కూడా రాంగ్ కావాలి. సో ఇక్కడ వి గ్రేటర్ దెన్ పి ఎక్కడ కనిపిస్తుందా మీకు? వి గ్రేటర్ దెన్ పి కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఓకే, రాంగ్. తర్వాత వి హ్యాష్ పి, వి లెస్సర్ ఈక్వల్ ఎక్కడ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందమ్మా? కనిపించట్లేదు. రాంగ్ రాంగ్, 2 కంక్లూజన్స్ కూడా రాంగ్ అయినాయి. ఓకే, ఫస్ట్ కండిషన్ యాక్సెప్ట్ అయింది, సెకండ్ కండిషన్ యాక్సెప్ట్ అయింది. థర్డ్ కండిషన్ ఏం చెప్పాను? సో ఈ కంక్లూజన్స్ లో ఏమైతే రిలేషన్స్ ఉండే కదా, సారీ, స్టేట్మెంట్ లో ఏమైతే ఆ రెండింటి మధ్య రిలేషన్స్ ఉండే కదా, ఆ రిలేషన్స్ అన్ని కూడా ఏం కావాలి? కంక్లూజన్ లో కవర్ కావాలి. అప్పుడు మాత్రమే దాన్ని ఏమంటాం? ఎయిదర్ ఆర్ కేస్ అంటాం. ఆరెల్స్ లేదంటే ఏమంటామని చెప్పాను? నైదర్ ఆర్ అంటామని చెప్పాను. సో ఇక్కడ వి ఉంది, ఇక్కడ పి ఉంది. ఈ రెండింటి మధ్య ఏమేమి కంక్లూజన్స్ కవర్ అవుతున్నాయమ్మా? చూడండి, వి వి దగ్గర గ్రేటర్ కవర్ అవుతుంది, లెస్సర్ కవర్ అవుతుంది, ఈక్వల్ కవర్, 3 సైన్స్ కవర్ అవుతున్నాయి. ఓకేనా? చూడండి, వి గ్రేటర్ పి కనిపిస్తుంది, వి లెస్సర్ పి కనిపిస్తుంది, వి ఈక్వల్ టు పి కనిపిస్తుంది. వి గ్రేటర్ పి, ఓకే, వి గ్రేటర్ కనిపిస్తుంది, డన్. వి లెస్సర్ పి కనిపిస్తుందా? వి లెస్సర్ పి కనిపిస్తుంది, డన్. వి ఈక్వల్ పి కనిపిస్తుందా? లెస్సర్ ఆర్ ఈక్వల్ కనిపిస్తుంది కదా, ఈక్వల్, డన్. 3 కంక్లూజన్స్ ఉన్నాయి. త్రీ కంక్లూజన్స్ కూడా, సారీ, త్రీ రిలేషన్స్ కనిపించినాయి. ఆ 3 రిలేషన్ పాసిబుల్ రిలేషన్స్ కూడా మనకి కంక్లూజన్ లా కవర్ అయినాయి. సో అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? ఇది ఏమైతుంది? ఎయిదర్ ఆర్ కేస్ అవుతుంది. ఏమైతుంది? సో అన్డౌటెడ్ గా మీరు ఏం చేయొచ్చు అంటే ఎయిదర్ 1 or 2 అని ఆన్సర్ క్లిక్ చేసేయండి, క్వశ్చన్ ని స్కిప్ చేయండి. ఓకే, క్వశ్చన్ ఎలా అనిపించింది? బాగా అనిపించిందా మీకు? సో ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ బాగా అనిపించింది అంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. క్వశ్చన్ బాగా అనిపించింది అంటే సంథింగ్ మీరు ఈ క్లాస్ వల్ల నేర్చుకున్నారు అంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఫైన్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నేను ఒక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను. ఇఫ్ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసి అండ్ ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ 2 క్వశ్చన్ ని మీకు ఇస్తాను. ఆ 2 క్వశ్చన్ మీరు సాల్వ్ చేసుకొని వచ్చేయాలి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూడండి. ఓకే, సేమ్ అగైన్ ఫాస్ట్ గా మీరు ఏం చేయాలి? మనం టైం వేస్ట్ చేయకూడదు. ఫాస్ట్ గా ఏం చేయాలి? మ్యాజిక్ బాక్స్ డ్రా చేసుకుందాం. ఓకే, గ్రేటర్, ఓ ఫైన్ సారీ, ఎట్లా నాలా కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, గ్రేటర్ ఈక్వల్ లెస్సర్ ఈక్వల్, క్లియర్, డన్. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దామా? బి ఎట్ అంటే ఏంటమ్మా? ఎట్ అంటే ఏంటి? లెస్సర్ వస్తుంది. సి డాలర్ అంటే ఏంటమ్మా? డాలర్ అంటే ఏంటమ్మా? ఈక్వల్ వస్తుంది, ఈక్వల్ డి పర్సెంటేజ్ అంటే ఏంటమ్మా? పర్సెంటేజ్ అంటే ఏంటి? గ్రేటర్ వస్తుంది, ఈ వస్తుంది. స్టార్ అంటే ఏంటమ్మా? గ్రేటర్ ఈక్వల్ ఎఫ్. ఓకేనా? బి ఎట్ బి ఎట్ ఈ అంటే ఏంటమ్మా? ఎట్ అంటే ఏంటి? లెస్సర్. ఎఫ్ పర్సెంటేజ్ సి అండ్ పర్సెంటేజ్ అంటే ఏంటమ్మా? గ్రేటర్. సో ఇప్పుడు చూడు,
బి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. బి నుంచి మనం ఈకి వెళ్ళాలి. నేను ఏం చెప్పాను, వెళ్తే లెస్సర్ వెళ్ళాలి, లేదా ఈక్వల్ వెళ్ళాలి, లేదా లెస్సర్ ఈక్వల్. వీళ్ళు ముగ్గురు మాత్రమే కలిసి ఉండాలి. ఓకే ఫైన్, లెస్సర్ ఉంది, ఓకే లెస్సర్ ఉంది, ఓకే. తర్వాత ఈక్వల్ కూడా వచ్చింది, వెరీ వెరీ ఫైన్. తర్వాత చూడండి ఎవడొచ్చాడు, గ్రేటర్ వచ్చాడు. వాళ్ళిద్దరికి పడుతుందా, పడదు కదా. అప్పుడు ఏమైతుంది, రాంగ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ లెస్సర్ ఈక్వల్ ఉందా, ఆన్సర్ రైట్ అవుతుంది. లెస్సర్ ఈక్వల్ లేదు కదమ్మా, ఆర్ఎల్స్ ఈక్వల్ ఉందా, ఆన్సర్ రైట్ అవుతుంది. ఎగైన్ గ్రేటర్, ఎగైన్ లెస్సర్ ఉందా, ఆన్సర్ రైట్ అవుతుంది. బట్ గ్రేటర్ ఉండడం వల్ల ఆన్సర్, కంక్లూజన్ ఏమైతుంది, ఫస్ట్ కంక్లూజన్ రాంగ్ అవుతుంది. తర్వాత చూడండి ఎఫ్ పర్సెంటేజ్ సి. నెక్స్ట్ ఏంటి, ఎఫ్ పర్సెంటేజ్ సి. పర్సెంటేజ్ అంటే ఏంటమ్మా, గ్రేటర్. సో ఎఫ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సి ఎక్కడుంది, ఎఫ్ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఎఫ్ ఇక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది. సో ఎఫ్ నుంచి మనం సికి వెళ్ళాలా. ఇక్కడ చూడండి సి, సి ఈక్వల్ ఉంది. తర్వాత ఇది ఏంటి, సారీ ఫైన్, ఇక్కడ ఇది పెట్టాను కదా, వన్స్ అగైన్. మరి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, నేను జస్ట్ కొట్టేసి పెట్టాను అది. ఓ డికి సింబల్ ఏం పర్సెంటేజ్ ఉంది కదా. అరే ఇది పర్సెంటేజ్ ఈక్వల్ కాదు, గ్రేటర్ అది, ఓకేనా. గ్రేటర్ ఈక్వల్ కాదు, గ్రేటర్ అది. సో చూడండి ఎఫ్ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సికి సి, సి డాలర్ కదా, ఇది ఈక్వల్ కదా, ఓకే. సి ఈక్వల్ ఉంది, తర్వాత గ్రేటర్ ఉంది, సారీ తర్వాత గ్రేటర్ ఉంది, తర్వాత గ్రేటర్ ఈక్వల్ ఉంది, ఓకేనా. ఏంటి సి, సి ఈక్వల్ గ్రేటర్, గ్రేటర్ ఈక్వల్, సి ఈక్వల్, సి, సి ఏమంటున్నాడు, సి ఈజ్ ఈక్వల్ ఉంది, సి ఈజ్ గ్రేటర్ ఉంది, గ్రేటరే కదా, గ్రేటర్ ఉంది, గ్రేటర్ ఈక్వల్ ఉంది. సో బట్ మనకేమన్నాడు, ఎఫ్ గ్రేటర్ దెన్ సి అన్నాడు. బట్ ఇక్కడ మనకేం చూపిస్తుంది, సి గ్రేటర్ చూపిస్తుంది. మనకి ఏం చూపిస్తుంది, సి గ్రేటర్ చూపిస్తుంది. సో కంక్లూజన్ ఏమన్నాడు, ఎఫ్ గ్రేటర్ దెన్ సి అన్నాడు. కంక్లూజన్ ఏమన్నాడు, ఎఫ్ గ్రేటర్ దెన్ సి అన్నాడు. కంక్లూజన్ ఏమన్నాడమ్మా, ఎఫ్ గ్రేటర్ దెన్ సి అన్నాడు. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమైతుంది అంటే సి గ్రేటర్ దెన్ చూపిస్తుంది. సో అలాంటప్పుడు ఏమైతుంది, రాంగ్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటి, నెయిదర్ వన్ నార్ టూ. దీని మీనింగ్ ఏంటమ్మా, నెయిదర్ వన్ నార్ టూ, అంతే కదా. చూడండి సి ఇక్కడ ఉంది, సికి ఈక్వల్ వస్తుంది, తర్వాత పర్సెంటేజ్ అంటే గ్రేటర్ వస్తుంది, తర్వాత స్టార్ అంటే ఏమొస్తుంది, గ్రేటర్ ఈక్వల్ వస్తుంది. బట్ కంక్లూజన్ ఏమన్నాడు, ఎఫ్ పర్సెంటేజ్ సి అన్నాడు. సి అంటే పర్సెంటేజ్ అంటే ఏంటి, గ్రేటరా, గ్రేటర్, ఓకే. ఇలా వచ్చినప్పుడు సి ఈక్వల్ డి, తర్వాత ఏంటి గ్రేటర్ ఈ, తర్వాత ఏంటి గ్రేటర్ ఈక్వల్ ఎఫ్ అన్నాడు. బట్ క్వశ్చన్ లో ఏమన్నాడు, ఎఫ్ గ్రేటర్ సి అన్నాడు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, సి గ్రేటర్ ఎఫ్ అంటున్నాడు. సో సి గ్రేటర్ ఉంది, సి ఇక్కడ గ్రేటర్ ఉంది అంటే ఇక్కడ ఏం కావాలి, ఎఫ్ లెస్సర్ కావాలి. బట్ ఇక్కడ ఏమైతుంది, ఎఫ్ గ్రేటర్ అంటున్నాడు, ఇక్కడ సి గ్రేటర్ అంటున్నాడు. సో ఎలా కరెక్ట్ అవుతుందమ్మా, అది మనం స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని సాల్వ్ చేయాలి. మనకు అనిపించింది మనం సాల్వ్ చేయలేం కదా. సో అప్పుడు ఏమైతుంది ఆన్సర్, నైదర్ వన్ నార్ టూ అవుతుంది, ఓకేనా. దిస్ ద సెకండ్ క్వశ్చన్. అండ్ నేను ఇంకా 2 క్వశ్చన్స్ నేను మేడ్ చేశాను ఇక్కడ. ఈ 2 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తారా, 2 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తారా, లేదా నేను ఒక క్వశ్చన్ చెప్పి మీరు ఒకటి సాల్వ్ చేస్తారా, హౌ, ఎలా చేద్దాం. ఫైన్, ఒక క్వశ్చన్ నేను చెప్తాను, ఇంకో క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి, ఓకేనా. ఓకే ఇది మీరు సాల్వ్ చేయండి, ఇది నేను చెప్పేస్తా. ఓకే ఫైన్, చూడండి సేమ్ అగైన్ ఫాస్ట్ గా టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేయకుండా మ్యాజిక్ బాక్స్ డ్రా చేద్దాం. ఓకే, గ్రేటర్, గ్రేటర్ ఈక్వల్, ఈక్వల్, లెస్సర్, లెస్సర్ ఈక్వల్, ఇలా ఫామ్, సారీ ఇది లెస్సర్ ఈక్వల్ అమ్మా, ఇదేంటి లెస్సర్ ఈక్వల్, ఇలా ఫామ్ చేసేసినాం. ఇలా ఫామ్ చేసిన తర్వాత చూడండి ఎం పర్సెంటేజ్ ఎన్ అన్నాడు, ఎం పర్సెంటేజ్ ఎన్. పర్సెంటేజ్ అంటే ఏంటమ్మా, పర్సెంటేజ్ అంటే ఏంటమ్మా, పర్సెంటేజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏంటమ్మా గ్రేటర్, గ్రేటర్ ఎన్. తర్వాత ఎన్ హ్యాష్ ఓ అన్నాడమ్మా, హ్యాష్ అంటే ఓ, హ్యాష్ ఎక్కడ ఉందమ్మా ఇక్కడ ఉంది, ఓకే గ్రేటర్ ఓ అన్నాడమ్మా. తర్వాత ఓ డాలర్ పి అన్నాడమ్మా, ఓ డాలర్, డాలర్ అంటే ఏంటమ్మా ఈక్వల్ అమ్మా, ఈక్వల్ టు పి వస్తుంది. పి ఎట్ ద డాట్ అంటే ఏంటి, లెస్సర్ వస్తుంది, ఓకే లెస్సర్ క్యూ. దిస్ ఇస్ ద థింగ్, ఇది ఒక స్టేట్మెంట్ అయింది. సో ఇక్కడ చూడండి
అరే రే 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 భయ్ అగైన్ చూడండి ఎయిదర్ ఆర్ కేస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? పి ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది, పి ఉంది, కే ఎన్ ఉంది. 3 కండిషన్స్ చెప్పాను నేను. ఎన్ని కండిషన్స్ చెప్పాను? 3 కండిషన్స్ చెప్పాను. ఏంటి ఆ 3 కండిషన్స్ చెప్పాను? చెప్పండి. ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, కంక్లూజన్స్ అనేవి రాంగ్ అవ్వాలి, స్టేట్మెంట్ లో ఏమైతే 3 పాసిబుల్ ఉండే కదా ఆ 3 పాసిబుల్ కూడా మనకి ఇక్కడ కవర్ కావాలి. ఇక్కడ మనకి కవర్ కావాలి. సో అది అవుతుందా లేదా మనం ఇప్పుడు చూద్దాం. అది అవుతుందా లేదా అని మనం చూద్దాం. చూడండి, డాలర్ అంటే ఏంటమ్మా? ఈక్వల్. పర్సెంటేజ్ అంటే ఏంటమ్మా? గ్రేటర్. సో మనకేంటి 2 రిలేషన్స్ ఫాలో అప్ అవుతున్నాయి. 2 రిలేషన్స్ ఇక్కడ కవర్ అవుతున్నాయి. ఒకటి ఈక్వల్, ఒకటి గ్రేటర్. ఈక్వల్ గ్రేటర్ కనుక మనకు స్టేట్మెంట్ లో కనిపించిందా? ఈక్వల్ గ్రేటర్ కనుక మనకి ఈ గ్రేటర్ ఈక్వల్ గ్రేటర్ ఇవి కనిపించినాయా? ఇది రైట్ అయినట్టు. ఓకేనా? మనం దేని చూడాలి? పి ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. సో పిఎన్. ఓకేనా? ఇక చూడండి, ఎన్ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. ఎన్ లెస్సర్ ఈక్వల్ పి అని చెప్తుంది. ఎన్ లెస్సర్ ఈక్వల్ పి అని చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది? ఇది పి గ్రేటర్ ఈక్వల్ ఎన్ అంటుంది. ఎన్ పి కంటే లెస్సర్ అని మీనింగ్ అంటే, ఎన్ పి కంటే లెస్సర్ ఈక్వల్ అని మీనింగ్ అంటే పి గ్రేటర్ అనే కదా. ఒక వర్డ్ ఉంది, ఇది దీనికంటే లెస్సర్, ఇది దీనికంటే లెస్సర్. సో ఇది దీనికంటే లెస్సర్ అన్నాము అంటే ఇది గ్రేటర్ అనే కదా మీనింగ్. ఇది దీనికంటే తక్కువ అంటే ఇది దీనికంటే ఇది పెద్దదనే కదా. సో అప్పుడు ఏమైతుంది చూడండి, ఎన్ లెస్సర్ ఈక్వల్ టు పి అన్నాం, బట్ క్వశ్చన్ లో ఏమన్నాడు? పి గ్రేటర్ ఈక్వల్ టు అన్నాడు. సో ఎన్ లెస్సర్ అయినప్పుడు పి కంటే అప్పుడు పి గ్రేటర్ అనే కదా మీనింగ్. సో చూడండి, ఎన్ లెస్సర్ ఈక్వల్ టు పి వస్తుంది, పి గ్రేటర్ ఈక్వల్ టు పి వస్తుంది, ఎన్ వస్తుంది. కంక్లూజన్స్ రెండు ఫాలో అప్ చేస్తున్నాయి. రెండు కంక్లూజన్స్ కూడా సేమ్ ఉన్నాయి. సేమ్ టైం రెండు కంక్లూజన్స్ కూడా రాంగ్ ఉండే. అండ్ అన్ని పాసిబుల్ రిలేషన్స్ కూడా ఫాలో చేస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందమ్మా? ఎయిదర్ 1 or 2. ఓకే, దిస్ ఈస్ ద అప్ టు లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ మైండ్. అండ్ ఇంకా ఏముండే అంటే ఇంకొక 1 క్వశ్చన్ ఉండే. ఆ క్వశ్చన్ నేను మీకే వదిలేస్తున్నాను. సో నేను ఏమైతే 3 క్వశ్చన్స్ ని చెప్పాను కదా, ఆ 3 క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని ఆ 4th క్వశ్చన్ అనేది మీరు సాల్వ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో ఆన్సర్ ని పిన్ చేయండి. ఐ హోప్ మీ అందరు కూడా క్లాస్ నచ్చింది అనుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీ క్లాస్ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ కి వెళ్ళండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు ప్రిపేర్ అవుతున్నా సరే, ఇఫ్ ఇన్ కేస్ లేదు ఇంకెవరైనా ప్రిపేర్ అవుతున్నా, మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎవరు మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, మీ కాలేజ్ మేట్స్ ఎవరు అవుతున్నా సరే, మీ కాలేజెస్ లో సర్క్యులేట్ చేయండి మన ఛానల్ ని, సబ్స్క్రైబర్స్ ని ఇంక్రీజ్ చేయండి. ఐ హోప్ మీరు నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటుండే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇంత మంచి కంటెంట్, ఫ్రీ కంటెంట్ మీకు ఎక్కడ అవైలబుల్ ఉండదు. అన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ తో తెలుగులో మనమే ఇస్తుండే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఆప్టిట్యూడ్ క్లాసెస్ అండ్ జనరల్ అవేర్నెస్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పాను. త్వరలోనే స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ ఛానల్ ఫోర్స్ మీరు ఏం చేయాలి అంటే, నేను ఏమైతే క్వశ్చన్ ఇచ్చాను కదా, వీడియో మొత్తం చూడాలి, క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలి, మీ ఫ్రెండ్స్ తో కూడా సాల్వ్ చేయించాలి అండ్ సబ్స్క్రైబ్ చేయించాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. Thank you guys.